ఇయాల ఈటెల రాజేందర్ సారు మస్తుగా మాట్లాడిండుల్లా. మోడీ సారు గొప్పతనం గురించి సూపర్ అంటే సూపర్ గా మాట్లాడిండు. ఈటెల సారు మాటలు గా ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మాకు మూడిట్లో డిపాజిట్ రావాలనుకుంటాను. ఒకటి ఖమ్మంలో రాదేమో, నల్లగొండ రాదేమో అంటున్నాడు. సైదిరెడ్డి మాట్లాడితే కూడా మాట్లాడుతాడు, నేను గెలిచిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణ, దేశ అభివృద్ధి, దేశ అంతర్గత భద్రత, ప్రజల వెల్ఫేర్ యాక్టివిటీ, భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయగలిగేటువంటి ఆస్కారం, ఇవన్నీ మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. ఇది భారత ప్రజల యొక్క అంతరంగం. అది ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం పార్టీ నుంచి వచ్చిన నినాదం కాదు, అది నాయకుల అంతరంగం నుంచి వచ్చిన నినాదం కాదు, అది ప్రజల అంతరంగం నుంచి వచ్చిన నినాదం. కానీ ఒకటే ఒక దేశం అన్న ఇలా ఒకటే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మాత్రం పాజిటివ్ ఓటుతో గెలుస్తున్నారు. నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ మీకు సేవ చేసే బిడ్డగా ఉంటా అని చెప్పి నినాదం ఇస్తే 273 276 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకున్నది. 303 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ 303 సీట్లు గెలుచుకుంది. ఇది ఎన్నడూ రాదని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారానికి వస్తా అని చెప్పి భావించిన మేధావర్గానికి ఇవాళ 303 సీట్లతో ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం. అతి ముఖ్యమైన ప్రాంతమైనటువంటి ఉత్తర తెలంగాణ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన ప్రాంతం ఇవాళ నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఇవాళ ఖమ్మం జిల్లా. కాబట్టి ఇవాళ చైతన్యవంతమైనటువంటి ఈ జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నా పట్టభద్రులు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మంచేందో చెడేందో, మనోడెవడో మందోడెవడో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నాయకులు కావనో ఆ ఎన్నుకునే శక్తి, సత్తా, బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు వేగు చుక్కలు లాంటి వాళ్ళు, కాబట్టి దిక్సూచిలాగా ఉండేవాళ్ళు, కాబట్టి మీరు ఇచ్చే సందేశం రేపు తెలంగాణకు ఉపయోగపడే సందేశం. కాబట్టి